నమస్తే, వెల్కమ్ టు సత్యపర్ద పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే మహేష్ సార్. గత 2 రోజుల క్రితం శుక్రవారం ఫిబ్రవరి 2న మన తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి సార్. చిన్న చిన్న సినిమాలు. దాంట్లో ఒకటి అంబర్పేట మ్యారేజ్ బ్యాండ్ ఒకటి, అలాగే బూట్ కట్ బాలరాజు ఒకటి, ధీరా ఒకటి, కిస్మత్ ఒకటి, ఇలాగా ఒక 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాల కంటే ఒకటి బూట్ కట్ బాలరాజు అనేది కొంచెం అనేది మన ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసినట్లయితే ఆ హీరో మీడియా ముందు ఏడ్చేశాడు. దానికి కొన్ని కారణాలు అనేది నేను కూడా చూశాను ఆన్లైన్ లోని. హైదరాబాద్ లో ఎక్కడ ఒక థియేటర్ అనుకుంటా, ఒక షోకి ఒక 10 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 సీట్లు ఎన్ని సీట్లు ఉంటే ఒక 10 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. అయితే థియేటర్ ఓనర్ ఏమన్నాడంటే మినిమం ఒక 50 టికెట్లు సేల్ అయితే గానీ మీ షో వేయమని చెప్పారు. క్యాన్సిల్ అయినట్టుంది కదా. అయితే ఆ విషయం అనేది ఈరోజు సోహెల్ తెలిసింది. తెలియగానే థియేటర్కి వెళ్ళి థియేటర్ ముందు అడగగానే అక్కడ మీడియాతో మాట్లాడితే నాకు తెలిసి ఆ సినిమాకి ఆ సోహెల్ కూడా ఒక నిర్మాతని తెలిసింది. సినిమాకి పెద్ద కలెక్షన్స్ కూడా రాలేదు, మీడియా ముందు ఏడ్చేశాడు. నేను చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నాను అనేసి మన తెలుగు ప్రేక్షకులకి నచ్చట్లేదు అని చెప్పేసి. అయితే ఎందుకు సార్ రోజు రోజుకి తెలుగు ఇండస్ట్రీ ఇంత అంటే దిగజారిపోతుంది ఒక మాట కాదు, ఇలాగ ఎందుకు ఇలాగ అవుతుంది? చిన్న చిన్న హీరోలు సరే మంచి మంచి సినిమాలు చూసిన సరే మన తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఆదరించట్లేదు? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ బూట్ కట్ బాలరాజు విషయంలోకి వచ్చేప్పటికి అందులో తారాగణం మంచి తారాగణం ఉంది. ఉన్నారు సార్. సునీల్ ఉన్నాడు, తర్వాత ఇంద్రజ ఉన్నారు, సోహెల్ కూడా మంచి హీరోనే. చిన్న స్థాయిలోంచి బాగా పైకి వచ్చాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇతను ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ చేసినప్పుడు సుమ దానికి యాంకరింగ్ చేయడం జరిగింది. సుమ యాంకరింగ్ చేశారు. అలాగే బ్రహ్మానందం కూడా ముఖ్య అతిథిగా ఈ ఫంక్షన్కి హాజరవటం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నట్టు చెప్పడం కూడా ఒక్కొక్కసారి ఇబ్బందికరం అవుతుందేమో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పి అనుకోవాలి. పాపం అతను ఏంటంటే తను పడ్డ కష్టాలన్నీ కూడా చెప్పుకొని సుమ ఫ్రీగా యాంకరింగ్ చేసిందని కూడా చెప్పాడు ఆ ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్లో. ఎప్పుడైతే సుమ ఫ్రీగా చేసింది అని చెప్పి యాంకరింగ్ అన్నారో దాంతో ఏంటంటే వాళ్ళ మీద ఒక సింపతి క్రియేట్ అయింది. అంటే పాపం వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారా, సినిమా తీసి ఇంత కష్టాలు వచ్చాయా అని ఒక భావన వచ్చేసింది. దానికి తోడు ఏంటంటే ఇతను సంక్రాంతి పండుగ రోజున సోహెల్ తనకన్నా కొంచెం పెద్ద స్థాయిలో ఉండే హీరోలకి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఎందుకంటే సంక్రాంతి పండుగకి పెద్ద సినిమా రిలీజ్ జరిగే గుంటూరు కారం మహేష్ బాబుది, అలాగే సైంధవుడు రిటరీ వెంకటేష్, అలాగే నాగార్జున సినిమా, ఇవన్నీ పెద్ద వాళ్ళు వచ్చేటప్పటికీ ఈ ప్రొడ్యూసర్స్ కానీ మిగతా వాళ్ళని ఆగమని చెప్పడం జరిగింది. ఎందుకంటే సంక్రాంతి బరిలో కనుక వస్తే దానికి ఉన్నటువంటి ఇంపాక్ట్ వేరు. సంక్రాంతి ఏంటంటే ఫెస్టివల్స్ ఉంటాయి, మెయిన్ ఫెస్టివల్స్ ఉంటాయి. తర్వాత జనవరి 26 వరకు కూడా కొంత సినిమాలు చూసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఏమైందంటే చిన్నవాళ్ళు ఈ ప్రొడ్యూసర్స్ పెద్ద సినిమాలు దాటికి తట్టుకోలేమని చెప్పి థియేటర్స్ లేవు మెయిన్. దాంతో వాళ్ళందరూ కూడా ఫిబ్రవరికి వచ్చారు. ఫిబ్రవరికి వచ్చినప్పుడు ఇతను సోహెల్ విషయమే చెప్తున్నా. సోహెల్ ఈ మిగతా తనతో పాటు చిన్నపాటి హీరోలు కానీ కన్నా కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి కొంత చేయూతనిస్తారు. అంటే చేయూతనంటే డబ్బుల పరంగా కాదు, మాట సహాయం. తర్వాత ఇలాంటి వాళ్ళు రావటం వల్ల ఆ ఫంక్షన్ కూడా కొంచెం హైలైట్ అవుతుందని చెప్పి భావించాడు. కానీ ఎవరు కూడా దానికి అటెండ్ అవ్వాల. అదొక మెయిన్ ప్రధాన కారణం. రెండోది ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈరోజు ఏమవుతుందంటే కొన్ని ఫంక్షన్స్కి వాళ్ళు ఆడియో ఫంక్షన్ చేసినా ఏం చేసినా దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. దానికి మరి డబ్బులు వేరేగా పే చేస్తున్నారు, దానికి ప్రొడ్యూసర్స్ వెనకాల సపోర్ట్ ఉంది, అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు అని ఒక భావన రెవెన్యూ పరంగా తీసుకొని ఎలక్ట్రానిక్ ఛానల్స్ వాటిని చేస్తున్నాయి. కానీ ఇప్పుడు సోహెల్ లాంటి చిన్న హీరోల్ని పెద్ద మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ పేపర్స్ కానీ ఏమీ ఎంకరేజ్ చేయట్లా. ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ చేసే కెపాసిటీ తక్కువ ఉంటుంది. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేయలేదని మనం చెప్పలేము. అదొకటి. తర్వాత ఏంటంటే రివ్యూస్ కూడా ఏమైపోయిందంటే రివ్యూస్ ఈరోజు కూడా ఇప్పుడు ఈ రివ్యూ పరంగా చూసుకుంటే ఈ సినిమా స్టోరీ బ్యాడ్ ఏం కాదు, పర్వాలేదు. ఎందుకంటే ఒక ఊరికి సంబంధించిన
స్టోరీ. ఒక సర్పంచ్ కూతుర్ని ప్రేమిస్తాడు, ఒక పోటీలో మళ్ళీ తన సర్పంచ్గా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సినిమా కనుక చూసుకుంటే, కానీ ఇటువంటి సినిమాలు వచ్చాడు కూడా అనిపిస్తుంది సార్. వచ్చాయి రాలేదని కాదు, వచ్చాయి. కాకపోతే టేకింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చాలా కాన్సెప్ట్ అయితే వచ్చాడు ఉన్నాయి, స్టోరీ కాన్సెప్ట్ వచ్చాడు ఉన్నాయి. మన చిన్నప్పటి సినిమాలు అవును చూసుకుంటే వచ్చాయి. కాకపోతే ఏంటంటే వచ్చిన ప్రతి సినిమా కూడా ఆదరణ పొందని చెప్పలేం, కానీ సోయల్ సినిమా మరింత తీసిపారేది కాదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇంతక నువ్వు అంబాజీపేట బ్రాండ్ గ్రూప్ ఏదో చెప్పావు సినిమా, ఈ రివ్యూస్ కూడా ఏమైపోయాయంటే, ఇప్పుడు మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్ వచ్చాయి. ఒకప్పుడు సినిమా థియేటర్ అంటే ఒకటే ఉండేది నా చిన్నప్పుడు. మహా అయితే జంట థియేటర్లు అంటే గొప్ప, డబుల్ థియేటర్స్. తర్వాత ఇప్పుడు రాజమండ్రిలో రంభా ఊర్వశి మేనక అని ఉంది, అలాగే విజయవాడలో కూడా రంభా ఊర్వశి మేనక అని ఉంది. అంటే అప్పుడు 3 థియేటర్స్ ఉండేవి. తర్వాత నెల్లూరులో రాధామాధవ్ అని జంట థియేటర్లు ఉండేవి. అంటే అప్పుడు మహా అంటే 3 థియేటర్లు గొప్ప, లేదా 2 థియేటర్. కాకినాడలో అయితే దేవి శ్రీదేవి అని సినిమా థియేటర్స్ ఉండేవి అప్పుడు. అంటే ఇంతకు మించి మల్టీప్లెక్స్ లేవు కదా. అందులో వచ్చే సినిమా, ఇందులో వచ్చే సినిమా ఎవరెవరో తెలిసిపోతే టైమింగ్ తేడా ఉండేది, ఒక పావుగంట అటు ఇటు తేడా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే మల్టీప్లెక్స్లో ఈ మైకులు పెట్టుకొని వెళ్తున్నారు, రిలీజ్ అవ్వగానే వెళ్తున్నారు రివ్యూ గురించి. ఇప్పుడు అంబాజీపేట బ్రాండ్ గ్రూప్ సినిమా వచ్చిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా బాగాలేదని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు సోహెల్ చేసినటువంటి బూట్కట్టు బాలరాజు సినిమా బాగాలేదని చెప్పేసట, అతను ఆ సినిమానే చూడాల. తర్వాత సోహెల్ కూడా ఇంకో మాట కూడా చెప్పాడు, ఈరోజు తన సినిమానే థియేటర్లో చూస్తున్నట్ట, చూస్తే పక్కన వ్యక్తి 20 నిమిషాలు సినిమా చూసి సినిమా బాగాలేదని రివ్యూ ఇచ్చేసాట, బయట పంపిస్తున్నాడు టైప్ చేసి. ఇది కూడా బాధపడ్డాడు అతను. అంటే సినిమా 20 నిమిషాలు చూసి జడ్జి ఎలా చేస్తారు, జడ్జిమెంట్ ఎలా ఇస్తారు? ఎందుకంటే ఇంటర్వెల్ వరకు ఒక రకంగా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఒక రకంగా ఉంటుంది. పోకిరి సినిమా ఇంటర్వెల్ తర్వాత టర్న్ అవుతుంది, సినిమా టర్న్ అయ్యి లాస్ట్కి వచ్చేప్పటికి పీక్కి వెళ్ళిపోతుంది. మరి చివరి వరకు చూస్తే కానీ సినిమా తెలియదు కదా. కాబట్టి 20 నిమిషాలు చూసి ఈరోజు రివ్యూస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సోహెల్ లాంటి చిన్న హీరోలు 5 కోట్లు పెట్టి తీసాట, 5 కోట్లు పెట్టి తీశాడు. తను ఇల్లు కట్టుకోవాలనుకున్న డబ్బును కూడా ఇందులో వాడాడు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఇది ఇప్పుడు పరిస్థితి కాదు, గతంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండేవి. చిన్న నిర్మాతలకి ఈరోజు ఎవరు కూడా ప్రచారం చేసేవాళ్ళు ఎవరు లేరు. అప్పటికి ఇంకా ఏంటంటే కొంతలో కొంత సినిమా బట్టగలిగి ఉండేదంటే 2 వారాలు 3 వారాలు ఆడేది. ఇప్పుడు శంకరాభరణం సినిమా ఉంది, శంకరాభరణం ఫస్ట్ వీక్ అసలు కలెక్షన్స్ లేవు. కానీ అప్పట్లో ఏంటంటే 2 వారాలు 3 వారాలు మినిమం సినిమా ఆడేది కాబట్టి 2 వారాల్లో పికప్ అయింది. 3వ వారానికి ఉధృతమైనటువంటి స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఆ విధంగా శంకరాభరణం బతికి బట్టగట్టగలిగింది సినిమా. ఆ రోజు చిన్న సినిమాలు చాలా వరకు బతికి బయటపడ్డాయి అంటే ఆ రోజు ఉన్నటువంటి బైస్ సిస్టమ్ కానీ, అలాగే అప్పుడు ఉన్నటువంటి థియేటర్స్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కానీ ఆ రోజు చిన్న సినిమాలకు ఊతం ఇచ్చేది. గవర్నమెంట్ కూడా చాలా సహకారం ఇచ్చేది. ఇప్పుడు ఇస్తుంది, ఇవ్వట్లేదని కాదు. కానీ ఏంటి, విపరీతమైన రేట్లు పెంచేశారు. ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయినటువంటి 2-3 రోజుల్లోనే విపరీతమైన రేట్లు. కుటుంబ సమేతంగా ఈరోజు సినిమా చూసే పరిస్థితి ఉంది. చాలా కష్టం సార్. ఒక ఫ్యామిలీ సినిమా కావాలంటే మినిమం ఒక 5,000 సినిమా చూడలేకపోతున్నాం. ఇప్పుడు నేను చూశాను, పాప్కార్న్ 400 రూపాయలు. పాప్కార్న్ 400 రూపాయలు. నేను సినిమా 1985 విశాఖపట్నంలో నేను ఏ థియేటర్లో అయినా సరే పాప్కార్న్ రేటు 10 రూపాయలు ఉండేది. 10 రూపాయలకి ప్యాకెట్ అమ్మేవాళ్ళు. సమోసా 10 రూపాయలు ఉండేది. అంటే మీరు చెప్పే రేట్లు ఐమాక్స్ లో సార్. మామూలుగా అయితే సినిమా థియేటర్లో అప్పుడు ఐమాక్స్ లేవు అసలు. ఇప్పుడు 85 ఐమాక్స్ లేవు. ఇప్పుడు ఐమాక్స్ 400-500 సార్. మామూలు సినిమా థియేటర్ ఉండే 50-60 రూపాయలు అంతే. మామూలు టికెట్ 5 రూపాయలు. మళ్ళీ అందులో రిజర్వ్ కేటగిరీకి వచ్చేప్పటికి 7 రూపాయలు. మా దసపల్లా చిత్రాలు, భూమి, కుర్చీ, బెంచ్ సంథింగ్ ఇలా ఉంటాయి. అప్పుడు కనీసం ఒక 5 రూపాయలు కనుక పెట్టుకుంటే బయటకు వెళ్ళి సినిమా చూసేవాళ్ళు. 10 రూపాయలు పాప్కార్న్, 5 రూపాయలు సమోసా, టీ కూడా అప్పట్లో 10 రూపాయలు ఉండేది. ఇవే అమ్మేవాళ్ళు. తర్వాత బయట పల్లీలు అమ్మేవాళ్ళు, గేటు బయట. ఆ పల్లీలు కూడా ఒక 10 రూపాయలకి బ్రహ్మాండమైన పల్లీలు ఇచ్చేవాళ్ళు. ఆ పల్లీలు తింటూ వచ్చి సినిమా థియేటర్లో చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక పాప్కార్న్ తీసుకోవాలన్నా, కూల్ డ్రింక్ తీసుకోవాలన్నా అసలు భయపడిపోతున్నారు. పిల్లలు కానీ ఏదైనా ఒకటి అడిగితే బయట నుంచి ఇప్పుడు తీసుకెళ్లే అవకాశం లేదు. ఒకప్పుడైతే వాళ్ళు
టిఫిన్ బాటిల్లోనో ఏదో ఒకటి పెట్టుకొని థియేటర్లోకి వెళ్ళినా కూడా అబ్జెక్ట్ చేసేవారు కాదు. ఇంటి నుంచి ఏదైనా తీసుకెళ్ళి ఏ చెవుడిలో ఏదో అక్కడ కొనుక్కొని తిన్నా పల్లా మన ఇంట్లో నుంచి పట్టుకెళ్ళి తిన్నా కూడా అడిగేవాళ్ళు కాదు. ఈరోజు మన బయట నుంచి బయటకు ఫుడ్ తీసుకెళ్ళడానికి లేదు, అక్కడ ఫుడ్డే కొనుక్కోవాలి. పిల్లలు ఏదో ఒకటి ఇంటర్వెల్లో అడగకుండా మానరు. ఇంటర్వెల్లో ఏదైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా ఒక పాప్కార్న్ 400 అంటే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించుకో. తడిసి మోపులు అవుతుంది. కాబట్టి ఎవరు కూడా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసేటువంటి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇంకా రెండో విషయం ఏంటంటే 85లో అంతకుముందు కూడా ఒక సినిమా కనుక రిలీజ్ అయిన తర్వాత వేరే ఆప్షన్ లేదు, అది సినిమా థియేటర్లోనే సినిమా చూడాలి. దూరదర్శన్ అప్పుడే కొత్తగా వస్తుంది. దూరదర్శన్లో సినిమాలు ఎప్పుడు వేసేవాళ్ళు, ఆ సినిమా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వేసేవాళ్ళు. అప్పుడన్నీ పాత సినిమాలు వేసేవాళ్ళు. కాబట్టి దూరదర్శన్లో వచ్చే అవకాశం లేదు. తర్వాత వీడియో క్యాసెట్లు వచ్చాయి. వీడియో క్యాసెట్లు వచ్చినా కూడా అది లిమిటెడ్గానే ఉండేది. ఈరోజు ఏమైంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. వస్తే ఈరోజు సినిమా రిలీజ్ అయితే 3 వారాలు కనుక ఆగితే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా మంచి క్లారిటీతో ఇంట్లో కాఫీ టీ తాగుతూ టిఫిన్ తింటూ చూడొచ్చు. కాబట్టి ఈరోజు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, ఒక 3 వారాలు కనుక అయితే హాయిగా మనం సినిమా థియేటర్లో కాకుండా ఈ ఖర్చు అంతా ఎందుకు పెట్టుకోవాలి, ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు కదా అని చెప్పి ఈరోజు ఇంట్లోనే కూర్చొని చూస్తున్నారు. మరి అంతకుముందు టీవీలు ఎలా ఉండేవి, మహా అయితే 21 ఇంచెస్. ఆ 21 ఇంచెస్ కొనుక్కోవడం గొప్ప. ఈరోజు పెద్ద సినిమా థియేటర్లు ఎలాగుంటుందో అంత పెద్ద ఎల్ఈడి పెద్ద సైజుతో డిజిటల్ సౌండ్తో ఒక సినిమా థియేటర్ ఎలాగుంటుందో ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకొని పెద్ద స్క్రీన్లో చూసేటువంటి పరిస్థితి వచ్చేసింది. దాంతో ఏమవుతుంది, ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేసి బయటకు వచ్చే పరిస్థితి ఈరోజు సినిమా థియేటర్లకి గడ్డు పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది ఒక కారణం. ఇంకో 3వ కారణం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిబ్రవరి మంత్, ఇప్పుడు కొద్ది కాలంలో ఎలక్షన్స్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఒక 20 రోజుల్లో ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అంతేకాకుండా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 మంత్ల్లో కనుక చూసుకుంటే ఎగ్జామినేషన్స్ ఫేవర్ స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఎంసెట్ కానీ, నీట్ కానీ, ఇలాంటివన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. చాలామంది ప్రిపరేషన్లో ఉంటారు. ప్రిపరేషన్లో ఉండి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడైతే వెళ్ళలేదో వాళ్ళని వెంట పెట్టుకుని తల్లిదండ్రులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే ఈ ఫిబ్రవరి మంత్లో రిలీజ్ అయినటువంటి చిన్న సినిమాలు ఈ పోటీకి తట్టుకొని పిల్లలు రానటువంటి స్టేజ్లో వాళ్ళు ఎక్కువ కాలం సర్వే అవ్వటం చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు 15 టికెట్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పు, 15 టికెట్లు కట్ అవుతే ఏసీ కూడా ఖర్చులు కూడా రావు ఆ సినిమా థియేటర్ యాజమాన్యానికి. దాంతో వాళ్ళు ఏంటంటే సినిమా స్క్రీన్లు ఆపేస్తున్నారు. ఆపేస్తే ఇంకా వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు సోయల్ విషయం తీసుకుంటే 5 కోట్లు పెట్టాడు, అప్పులు చేసి పెట్టాడు. మరి కళ్ళమ్మటి మిగిలితే కాక ఏమొస్తాయి. అంటే సినిమా ఇండస్ట్రీలో ఈరోజు ఇంకెవరు కొత్త వాళ్ళు వచ్చి కొత్త కథాంశంతో సినిమా తీసే పరిస్థితి ఉండబోదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఖర్చులు తట్టుకోలేకపోతున్నారు. పెద్ద ప్రొడ్యూసర్స్ ఏమో చిన్నవాళ్ళతో సినిమాలు తీయరు. చిన్నవాళ్ళకి ఊతం ఇచ్చేటువంటి ప్యాకేజీలు లేవు. తర్వాత ఏమో వాళ్ళకేమో పబ్లిసిటీకి కూడా ఎవరు ముందుకు రారు. ఫ్రీ పబ్లిసిటీ ఎవరు ఇవ్వరు కదా, డబ్బులు ఇస్తేనే పబ్లిసిటీ. సో ఆ పబ్లిసిటీ చేసుకోవాలంటే కూడా ఈవెన్ ప్రీ ఈవెంట్ రిలీజ్ కూడా చాలా కష్టపడి చేసేట ఆ ఫంక్షన్ కూడా ప్రతిదీ తడువుకుంటూ చేయాలి. అక్కడ నేను చెప్పాను కదా, సుమా ఫ్రీ యాంకరింగ్ చేశారని చెప్పుకోవడం కూడా వాళ్ళకి అదే విధంగా కష్టాలు చెప్పుకోవడమే పాపం వాళ్ళకి దెబ్బతీసిందేమో. ఆ విధంగా ఈరోజు చిన్న చిత్రాల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇదే కనుక మారకపోతే భవిష్యత్తులో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ కొత్త వాళ్ళు వచ్చి కొత్త కథాంశంతో సినిమాలు తీసేటువంటి పరిస్థితి ఉండదు. ఉన్న అగ్ర హీరోలే వాళ్ళే తీస్తారు. వాళ్ళు తీసిందే మనం చూడాలంతే. వాళ్ళు చేసిందే డ్యాన్సు, వాళ్ళు చేసిందే ఫైటు, వాళ్ళు చేసిందే నటన. అలాగనుకొని ఉండాల్సిందే తప్ప తేని మనసుల్లో ఆ రోజు కొత్త హీరోలు వచ్చారు. కృష్ణ, రామ్మోహన్ ఇలాంటి వాళ్ళు వచ్చారు. ఒక స్వర్గ నరకంలో మోహన్ బాబు, ఈశ్వర్రావు లాంటి వాళ్ళు వచ్చారు. ఆ రోజు అలాంటి వాళ్ళు తీయబట్టే కొత్త వాళ్ళు వచ్చారు. ఆ రోజు స్టార్ట్ చేయారు. అలాంటి వాళ్ళు ఎవరు ఇంకా రారు. భయపడిపోయి సినిమా ఇండస్ట్రీలోకి దూరమైనటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి మహేష్.
థ్యాంక్ యూ సార్, చక్కగా చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే మన తెలుగు ఇండస్ట్రీ అందరూ కూడా చిన్న హీరోల్ని కొంచెం ప్రోత్సహించాలి సార్. ఖచ్చితంగా ప్రోత్సహించాలి. అలాగే వాళ్ళు కూడా డిఫరెంట్ స్టోరీస్ రావాలి, ఎప్పుడు రొటీన్ స్టోరీస్ కాకుండా. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ అయినా సరే, ఒక యువకుడు అయినా సరే, అంటే అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే, ఒక కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటే నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక యువకుడిని కాబట్టి నాకు కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా ఉంటే అది చిన్న సినిమా అయినా సరే అది పక్కా ఆదరిస్తారు మన తెలుగు ప్రజలు అనేవాళ్ళు. కాబట్టి థ్యాంక్ యూ సార్.